పడిపోతావే, జాగ్రత్త. పట్టుకోవాలన్నా కట్టుకోవాలన్నా నువ్వే కదా. అడగకుండా నన్ను పెట్టిందానివి నువ్వు తినకపోతే నా కడుపులో నిండిద్ది. నా కోసం. అయినా అన్నం మీద అలిగేంత బాధ ఇప్పుడు నీకేం వచ్చింది చెప్పు, నేను చూసుకుంటాను. ఏం లేదురా, నువ్వు పెట్టా. సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను రా నిన్ను. ఇన్నేళ్ళు కానీ కట్టిన రాఖీలన్నిటికీ కలిపి ఇంత పెద్ద బహుమతి ఇస్తామనుకోలేదురా నేను. పొద్దున్నేస్తే ప్రేమగా మావయ్య మావయ్య అని నీ చుట్టూ తిరిగే ఈ పిల్లల ముఖం చూసి కూడా అబద్ధం చెప్పాలని ఎలా అనిపించిందిరా నీకొచ్చి? మొహం చూస్తేనే పాపం. ఏమేంద్ర సీనా? అన్నా, ఎన్నెలు పిలిచిందని లక్సోప్తో స్నానం చేసుకుని పాండ్స్ పౌడర్ పోసుకొని కర్ణం గారు కొబ్బరి తోటకి వెళ్ళానన్నా. అక్కడికి మునీసా వచ్చి 3 ఏళ్ళుగా నిన్ను ప్రేమిస్తానని చెప్పేసరికి ఏం చేయాలి అర్థంగా కరిచేశాను. దానికి అమ్మాయి బాధపడుతూ నూతులో దూకేసిందా. ఆ ఎన్నే తను కాపాడడానికి ఎన్నిలో నన్ను నూతులో గెంటేసింది. నూతులో పడేటప్పుడు అర్థమైంది నన్ను అది ప్రేమించింది ఆ పులిగాడని. ఆ పులిగాడేమో అమ్మాయిని ప్రేమ పేరుతో ఆటమైన పంప్ సెట్లని తిప్పి కట్ చేశాడు. దాన్ని తాయడానికి అమ్మాయిని రాజమండ్రి తీసుకెళ్లి కట్ తీయించాలని ప్లాన్ చేశానన్నా. పాప మీ పిల్లవో చనిపోతావు అనుకుందన్నా. ఈ మునీసా కడుపులో పులి పెరుగుతున్నానన్నా. నీ ఆయన చేయన్నా. వాడు నా ఫ్రెండ్, నేను తీసుకోనంటే వాడు తీసుకోడని అర్థం. సీను గారి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. మన వాళ్ళ కోసం మనల్ని మనమే చంపుకునే కురుక్షేత్రం ఇంకెన్నాళ్ళన్నా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు గీతలో చెప్పినట్టు ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు. వారాహి అమ్మవారి గుడిమాన్యానికి సంబంధించిన పట్టా పేపర్లు నాకు కావాలి. దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా. కాదని గుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. ఇన్నాళ్ళుగా గజపతి గారు తక్కడమే చూసా, ఇకపై నెక్కడం చూస్తా. గుడి ఆస్తిని నగల్ని సగం పంచేసుకుందాం. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. ధర్మం కోసం కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. నా మొగుడు ఒక్క కొడుకునే కన్నా మొనగాడిని కన్నాడు. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం. వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. మన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తానని మాటివ్వు. ఎదుటోడు మన మీద కన్నేసేలోపే మనం వాడి మీద మన్నేసేయాలి. మన వాళ్ళ కోసం మన వాళ్ళని చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు.